అందరికీ దేవుని నామాన వందనాలండి. ప్రైజ్ తలాడండి. ఈరోజు దేవుని వాగ్దానము ఏప్రిల్ 9వ తారీఖు. యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు. మీకా రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధనములు అంటున్నాడండి ప్రభు. నిజంగా అండి, మనం ఎప్పుడూ కూడా యథార్థంగా ఉండాలండి. మనం యథార్థంగా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టలై ఉంటామండి. మనకు క్షేమం కలగ చేస్తాడండి. క్షేమ సాధనములను ఇస్తాడంటండి. చూడండి, మరి ఎంత చక్కటి వాక్యమోనండి. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు మరి మనుషుల యందు యథార్థముగా ప్రవర్తిస్తూ ఉండాలండి. ఒక్కొక్కసారి మన మాటలు ఎంతగానో మరి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లు ఉంటాయండి. అలా కాకుండా మనము మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా యథార్థముగా మాట్లాడాలండి. మనము యథార్థముగా ప్రవర్తించినప్పుడు ఆయన మాటలు మనకి క్షేమ సాధనములవుతాయంటండి. అలాగేనండి, మరి ఈ ఉదయకాలం మందు, ఈ శ్రేష్ఠ సమయమందు ప్రభువా నాయనా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, రాత్రంతయు నా ప్రభువా మమ్మల్ని దాసి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈరోజు నా ప్రభువా ఉదయము మొదలుకొని రాత్రి ఎంతవరకు కూడా మా చుట్టూ మీ కంచె వేసి కాపుదల దయచేయండి. మా బిడ్డల్ని క్షేమంగా ఉంచండి ప్రభువా. అయా, మా కుటుంబాలను దీవించండి ప్రభువా. అయా, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, అయా ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రయాణములో తోడుగా ఉండి, అయా తండ్రి, ప్రయాణములో ఎటువంటి కీడు లేకుండా, ఎటువంటి నాయన యాక్సిడెంట్లు జరగకుండా క్షేమకరంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దాయిచ్చేయమని, అయా మరి నేను చేసిన ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ దలాడండి.